జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో మారేడు నేరేడు ఈ కాంబినేషన్ కామెడీకి ఎప్పుడు ఎండ్ లేదు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మయ్య సార్, నమస్తే సార్. నమస్తే రాఘవ. ఏంటండి ఈ మహా సిటీలోని ఏ మనిషికైనా సరే ఇంపార్టెంట్ పిల్ల ఇల్లు రెండు కావాలి. ఎంత తిరుగుతున్నా నాకు ఎవడో పిల్లని ఇవ్వట్లేదు, అద్దెల్లు కూడా కనీసం దొరకలేదు. మంచి భాస్కర్ లాంటి బ్రోకర్ ఒకటి పట్టుకుంటే 6 నెలలు తిరగ మార్నింగ్ అద్దెల్లు దొరికిందండి. పాలు పొంగించేసాం. తిరిగి 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 బుర్ర వేడెక్కిపోయిందండి. మంచి కాఫీ తాగాలి. పక్కింటికి వెళ్ళి టీ పొడి తెచ్చుకుంటా. వస్తున్నా. లోపల ఎవరు లేరా? వస్తున్నా. మారేడు నేరేడు మారేడు నేరేడు. ఇంకా నువ్వు బతికే ఉన్నావా? నన్ను కొడుతున్నావు ఎందుకు సార్ మధ్యలోకి వచ్చారు? ఏమైంది? ఇది బతకడానికి వీలేదు సార్. అది నా పెళ్ళవరా దానందే. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదరా? ఎవరు చెప్పారు సార్ మీకు? నువ్వే కదా చెప్పింది. నేనంటే చెప్పాను, నాకు సిగ్గు లేదు. ఎండడానికి మీకు సిగ్గు ఉండాలి కదా. ఏమైంది అసలు? అది బతికొనడానికి వీల్లేదు సార్. అసలు మీరు ఎందుకు కొట్టుకున్నారు? నేను చెప్పను సార్. ఏమైనా మీరు మంచి ఫ్రెండ్స్ కదండి ఇంతకు ముందు? అవును, ఇంత ముందు మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా. ఇప్పుడు ఎందుకు కొట్టుకున్నారు? నేను చెప్పను సార్, అది చచ్చిపోవాలి అంతే. ఏమై చెప్పొచ్చు కదరా? నేనే చంపేస్తాను సార్. చెప్పు. నేనే వేసేసుకుంటాను. పోలీసు వచ్చేస్తారా? నీకైనా ఏం చేస్తావురా? అది బతికి ఉండడానికి వీలు లేదండి. ఎందుకని అడుగుతున్నాను? అయ్యో ఎలాగుంది? మంట వచ్చేస్తుంది. దాని ముఖం చూస్తుంటే నాకు అలాగే ఉంది. ఎలా ఉంది? మంట వచ్చేస్తుంది. ఆడి మొహం చూస్తుంటే నాకు అలాగే ఉంది. ఏంటండి 2 కుక్కలు కొట్టుకుని సైకిల్ మీద పడ్డా వీళ్ళిద్దరు నా మీద పడుతున్నారు? అసలు అది ఫ్రెండ్ అండి. నువ్వు ఫ్రెండా? అసలు అది ముందు నేను తుడుచుకొని చూస్తేనే కంపరం వచ్చేస్తుంది. అసలు అది బతుకుంటానికి అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏం జరిగింది? అసలు మీ గొడవ ఏంటి? దానికి రింగ్ ఇచ్చానండి. రింగ్ ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు? దానికి నాకు మాటలు నేను చెప్పడం ఏంటి? నీకు రింగ్ ఇచ్చాడు? నేను ఎందుకు చెప్తాను? ఇచ్చినండి వాడిని అడుగు. రింగ్ ఎందుకు ఇచ్చావురా? సిగ్గులాదు. నువ్వు మొగుడిపోయినా అసలు దాన్ని అడగకుండా వచ్చి నన్ను అడుగుతావేంటి? దాన్ని చంపే చెప్తాను. ఇందాక నుంచి మర్చిపోతా. రింగ్ ఎందుకు చెప్పావు? అలా కాదు సార్, నేను రింగ్ ఇచ్చాను. అది ఫోన్ తీయాలి కదా. మరి నువ్వు ఇచ్చింది గోల్డ్ రింగ్ కదా? కాదండి, ఫోన్ రింగా. దాని మొఖానికి ఏమన్నా గోల్డ్ రింగ్లు ఇస్తాడండి? చెప్పారా? వాడు రింగ్ ఇచ్చాడు, మధ్యలో నేనేదో పనిలో ఉండి లిఫ్ట్ చేయలేదు. సరే అని రాత్రి 2 గంటలకి 3 సార్లు రింగ్ ఇచ్చాను. ఎందుకు ఎత్తలేదు వాడు? గోల్ వద్దండి. అలా సంపేస్తాను మళ్ళీ కనిపించాను. సరే సరే, నా వైపే తప్పుంది, ఒప్పుకుంటాను. సాక్ష్యం చూపించు. ఏం చూపించావు నువ్వు? నాకు అడిగినప్పుడు అప్పుడు ఎప్పుడు అడిగానండి, చూపెట్టింది. అది ఇవ్వండి నాకు. అది ఏం అడిగావు? నువ్వు నాకు చూపెట్టావా చెప్పు. ఏం అడిగావు? ఏం చూపించలేదు. దానికి నా మాటలో నేను చెప్పనండి. నువ్వు ఏం అడిగా? ఏం చూపించలేదు. నువ్వు మొగుడివేనా? ఏం అడిగా? ఏమి చూడనట్టే మాట్లాడుతున్నాడు. చివర్లో మొత్తం చూపించానుగా. చివర్లో చూపించావా? వాడిని అడగండి. చివర్లో చూపించినాడు. ఏం అడిగింది? ఏం చూపించావు? అప్పుడు మేము 3వ తరగతి చదువుకుంటున్నాం సార్. ఎగ్జామ్స్ అవుతున్నాయి సార్. కొద్దిగా ఆన్సర్ పేపర్ చూపెట్టవే అన్నానండి. క్వశ్చన్ పేపర్ చూపెట్టిందండి. ప్రశ్నలు అన్ని రాయిసానండి నేను. అది నీ దగ్గర ఉంటది కదరా? అది ఫ్రెండ్ కదా నమ్మకంతో అడిగాను, అదే చూపెట్టింది. పైగా ఫస్ట్ ఓం అని రాసింది, అది కూడా రాసి వచ్చాను. వంకాయ ఆ మాత్రం చూసుకోలేకపోయారు నువ్వు? చంపేస్తాను సార్, నేను చంపేస్తానే అనుకున్నాను. అది అంతగా నీ ఫ్రెండ్ కదా. ఆకలి భోజనం పెట్టరా, ఎంతో చచ్చిపోతున్నా. అమ్మా దా తొందరగా తీసుకోండి. బిర్యానీ అనుకుంటా, వాసన వచ్చేది.
ఏంట్రా నెయ్యా? విషం అండి, దానికి పెట్టి చంపేయండి. విషమా? దానికి పెట్టి చంపేయండి. మావిడికి విషం పెట్టడం ఏంట్రా? నేను పెట్టి చంపేస్తాను దాన్ని. అబ్బో అన్నం మొత్తం నేలపాలు చేసావు కదరా. అది అది ఇప్పుడు రా. ఇది నేలపాలైతే నీకు అంత బాధగా ఉంది, అప్పుడు నోటి దాకా వచ్చింది నేలపాలైపోయింది, నాకెంత బాధగా ఉంటదిరా. నాకు వచ్చింది. ఏమొచ్చింది నోటి దాకా? దాన్ని చంపే చెప్పి చెప్పే జరిగిందో. బతుకుంటానికి వీల్లేదు, బతుకుంటానికి వీల్లేదు. అట్లే నోటి దాకా ఏమొచ్చింది, దాన్ని చంపేసి అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాండి. మంచి దూర వయసు. అంత దూరం చెప్పక్కర్లేదు, మొదటి పంటగా చెప్పా. నీచోటి చెప్తా. ఒక చోట తీసుకెళ్ళమని అడిగిందండి. ఓకే. తీసుకెళ్ళడానికి అంతా ప్లాన్ చేశానండి. రాజే ఎక్కడికి? పిక్నిక్ రాలేదని ఫీల్ అయ్యావా? ఇది రాకపోతే దాని ఫ్రెండ్స్ అంతా వాళ్ళని ఎంజాయ్ చేయొచ్చుగా. అందరినీ ఎందుకు పిలుస్తాం, దీన్ని ఒకదాన్నే పిలిచాను. అప్పుడు ఇది పిక్నిక్ ఎందుకు అవుతుంది? టెక్నిక్ అవుద్ది. దాన్ని చంపేస్తారా, నన్ను చంపేయమంటారా చెప్పండి. పిక్నిక్ ఎందుకు వెళ్ళాను నువ్వు? నువ్వు అసలు మొగుడువేనా మగాడువేనా? ఎల్లనందుకు ఎవడన్నా సంతోషిస్తాడు గాని నన్ను అడుగుతావేంటి? వాడిని అడుగు. ఎందుకు రాలి చెప్పు. దాన్ని చంపే తర్వాత మాట్లాడు. ఎంతసేపు ఇదే డైలాగా? అమ్మా అయ్యో చెప్తాను. అయ్యి బాబోయ్ చెప్పు. నాకు ఆ సూట్ అంటే ఇష్టం, ఆ సూట్ అంటే ఇష్టం అందండి. తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశా. రావాలి కదా, రాలేదు. అడగని చెప్తుంది. నేను రాను, నాకు ఆ ప్లేస్ అంటే భయం, ఇంట్లో వాళ్ళు చూస్తే బాగోదు అని కూడా చెప్పాను. ఏంటి చూస్తావు? వాడిని అడుగు. నన్ను అడుగుతామంటే దానికి ఎక్కడికి రమ్మని చెప్పరా. అదే నాకు ఇష్టం చెప్పరా. అలాగా సార్, దానికి ఇష్టం అంది. తీరా ప్లాన్ చేసాక నాకు ఆ ప్లేస్ అంటే భయం అంది. అదే ఏ ప్లేస్? జూ పార్క్. జూ పార్క్ అండి. జూ పార్క్ నేను తీసుకెళ్తాను కదే. నాకు జంతువులు అంటే భయం అండి. ఎంతకాలం వీడితో కాపురం చేస్తున్నావు, జంతువులు అంటే భయం ఎందుకు ఉంటది నీకు? ఏంటే గొడవ? మొగుడు పిల్లలు ఎవరు ఉంటే ఇంట్లో చూసుకోండి, ఎందుకు కొట్టుకుంటారు? వాళ్ళిద్దరు మౌడి పిల్లలు కాదు, మరి నేను మౌడి పిల్లం. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. మీరు ఎవడా చెప్పాడు మేము ఫ్రెండ్స్ అని. ఎవరు చెప్పాడని? ఇదేందా ఇది నేను చూడలే. ఫ్రెండ్ అంటే ఇది కాదండి. ఫ్రెండ్స్ అంటే ఎలాగుంటారో చూపిస్తాను చూడండి. అసలు అరే మామా చెప్పరా. అర్జెంట్ ఇంటికి రండి రా, మంచి పార్టీ ఉంది. బాటిల్ తెచ్చేస్తున్నావు అయితే. ఓకే. ఏం పడిపోయింది? నీకు బాటిల్ కావాలా? ఇదిగో తీసుకో. ఏంటిది? పాయిజన్ బాటిలే. రే మంచి ఎనర్జీగా ఉన్నారా? ఇప్పుడు దాకా బాగా వచ్చినట్టుంది. ఏం బాగా రావడం అసలు అర్థం కావట్లేదు. పొద్దున ఇంట్లో ఇంతవరకు బాగానే ఉండరా, ఈ ఇంట్లో దిగి నుంచి ఒకటే తలనొప్పి రా బాబు. బుర్ర పిచ్చెక్కిపోతుంది కదా. పిచ్చెక్కించేద్దాం. ఎవరైనా పక్కింటేనా? పక్కింటి వాళ్ళు అంతేరా, చేతకాని ఒక సన్నాసి మొగుడు ఎందుకు పనికిరాడు. దద్దమ్మ. దద్దమ్మ. దద్దమ్మలతో మనకెందుకే. మందులోకి స్టఫ్ ఏం చేయమంటారు? అరే మావా, మారేడు. చిచ్చే దాని పేరు ఎత్తగా, దానికి నాకు మాటలు లేవు. మాటలేవు కదా, అన్ని చేతలే కదా అప్పట్లోనే. ఎండి చేసి ఊర్రా మీ ఇద్దరుని. మామిడి తోటలో చేలు, పంపు చెట్లు, ఊరంతా మీ గురించి మాట్లాడుకునేవారు కదరా. ఏం మాట్లాడుతున్నారు? దాన్ని చంపే చెప్తాం. ఏం జరిగింది? చేసాడు కాబట్టి అది చెప్తే బాగుంటుంది. చూసి మేము చెప్పలేం కదండి. పర్లేదు సార్, నాకు చెప్పొచ్చు. అంటే ఫ్రెండ్ కదా, పర్సనల్ చెప్పలేమండి. మీరని చెప్పొచ్చు కదా భయ్యా. లేదు భయ్, మీకే చెప్పకూడదు యాక్చువల్లీ. మొగుడు కదా. ఏం జరిగింది? ఊరంతా ఏం మాట్లాడుకున్నారు? మామిడి తోటల్లో తత్తడి బియ్యం ఏం జరిగింది? మామిడికాయలు కాసాయి. అబ్బాయి మాట్లాడమంది. ఏమే ఉన్నాడండి బాబు.
ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? నువ్వు హ్యాపీనా? నువ్వు హ్యాపీయా కాదో చెప్పు. నువ్వు హ్యాపీనా? ఎంతకాలం ఎప్పుడు ఫ్రెండ్షిప్ అంటే బోర్ కొట్టేసింది, ఫ్రెండ్షిప్ చేసి బోర్ అందండి. అందుకే సరదాగా ఒకసారి మధ్యలో గొడవ పెట్టుకున్నాం అంతే, ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నీకు దొరకలేదు కదా నువ్వు. ఇది వద్దు కావాలంటే మధ్యలో ఎక్కేయడం తప్ప ఎవడో ఇంకో డైలాగ్ చెప్తాడు. ఆగుదాం, అది ఏమన్నా ఉందా? అయ్యయ్యో మారేడు నారేడు. మ్యామ్ స్కిట్ ఎలా అనిపించింది? రాకెట్ రాఘవ గారు నిజంగానే స్కిట్ చాలా బాగుంది. మధ్య మధ్యలో చంపేసే తర్వాత చెప్తా, అది అన్ని బాగుంది. మీ అందరూ మీ పర్ఫార్మెన్స్ అన్ని అంత బాగుంది. వెరీ నైస్. శివాజీ గారు బాగుంది రాఘవ. ఫస్ట్ అందరూ ఎనర్జీగా చేశారు, తీసుకునే కాన్సెప్ట్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు, బ్రహ్మాండంగా ఉంది. స్కోర్స్ పరిస్థితి ఏంటో చూద్దాము. శివాజీ గారు రాకెట్ రాఘవ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20. రాఘవ్ గారు పనిష్మెంట్ తప్పించుకున్నారు. హలో ఇంకా తగ్గలేదు పనిష్మెంట్, ఇప్పుడే కాదు కదా. అంటే 18 వచ్చింది కదా సార్? 18 వచ్చినాయి. 18 కి 19 కి సంబంధం లేదు ఇక్కడ. స్కోరు అవతల వాళ్ళకంటే యువతల వాళ్ళకి తక్కువ వచ్చినాయి అంటే ఖచ్చితంగా పనిష్మెంటే. ఓహో, అక్కడ కూడా ఏం తగ్గదు, రెండు ఉన్నాయి, ఇది ఉంది అది ఉంది. ఇప్పుడు ఒకటి మాత్రమే తప్పించుకున్నాడు, ఇంకోటి ఉంది మళ్ళీ. కానీ ప్రస్తుతానికి మాత్రం మా రాఘవ్ గారి పొలంలో మొలకలు వచ్చాయి.